వరుసగా జరుగుతున్నాయి. మీరు కూడా కేసులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ దేశంలో ఎక్కడ సరే అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కేవలం లోకేష్ గారి రాజ్యాంగంతో రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు కావచ్చు, అదేవిధంగా ఎన్నికల హామీలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా సిగ్గు లేకుండా అబద్ధాలాడే ప్రభుత్వం ఏదంటే ఒక ప్రభుత్వమే. ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారంటే అబద్ధం ఆడుతున్నామనే జ్ఞానం కూడా తెలియకుండా అబద్ధం ఆడుతున్నారు. ఈరోజు ఎన్నికల హామీలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించకుండా ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇవ్వాల్సి వస్తుందో వాళ్ళని కడిగేస్తారన్న భయంతో ఈరోజు మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించట్లేదు. మేము ఒకటే కోరుతున్నాం, ప్రధాన ప్రతిపక్షంగా మా గొంతు వినేటట్టుగా ప్రజలకు మేలు చేసేటట్టుగా మమ్మల్ని గుర్తించండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు, అసెంబ్లీకి వచ్చిన తర్వాత మిమ్మల్ని నిలదీస్తారు. అదేవిధంగా ఇటువంటి లోకేష్ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటిది కూడా భయపడేది లేదు.